మహానగరంలో దిగ్గజ సంస్థలతో పోటీపడి ప్రతి సామాన్యుడు సొంతింటి కల నిజం చేస్తూ అందరికీ అందుబాటు ధరలతో అతి తక్కువ కాలంలోనే జంట నగరాల్లో అత్యంత వేగంగా విస్తరించినటువంటి సంస్థ మన సమంతిక డెవలపర్స్. మరి సక్సెస్ మంత్ర అయినటువంటి CEO శ్రీ కోనేరు సాయి ప్రకీర్త్ మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమంతిక డెవలపర్స్ అసలు ఎలా స్టార్ట్ అయింది, అసలు పునాది ఎక్కడ పడింది? అసలు 4 years బ్యాక్ బాచుపల్లి కెనడీ హై స్కూల్ పక్కన ఎమరాల్డ్ హైట్స్ అనే ప్రాజెక్ట్తో ఈ సమంతిక డెవలపర్స్ అనే కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. 4 yearsలో మరి ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసి 350 యూనిట్స్ని కస్టమర్స్కి అందించి ఈ మధ్యనే ఆ ప్రాజెక్టు ఓసీ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మా ఫోకస్ ఎఫర్ట్ మొత్తం బౌరంపేటలోని ఆరం అనే మా అప్కమింగ్ ప్రాజెక్ట్లో పెడుతున్నాం. సో ఆల్రెడీ ఈ మహానగరంలో, ఇంత పెద్ద భాగ్యనగరంలో ఆల్రెడీ పెద్ద పెద్ద సంస్థలు పేరు సంపాదించుకున్నాయి. సో అలాంటి వాటిలో మీరు స్టార్టింగ్లో ఏం భయం అనిపించలేదు మీకు? ఏ పని స్టార్ట్ చేసినా చిన్న చిన్న హర్డిల్స్ ఉండటం సహజమే. మాకు కూడా కొత్తలో కోవిడ్ కావచ్చు, అలాగే మార్కెట్ స్లో అవ్వడం, స్పీడ్ అవ్వడం అని మీరు బయట వింటూ ఉంటారు. అలాంటి ఛాలెంజెస్ మాకు కూడా ఉన్నాయి. కాకపోతే మా విజన్ అప్కమింగ్ 10-15 yearsలో ఒక 10,000 కుటుంబాలకి, సామాన్య కుటుంబాలకి వారి సొంతింటి కలను నెరవేర్చాలనే ఒక విజన్తో స్టార్ట్ అయిన కంపెనీ సమంతిక. అలానే ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ 350 కుటుంబాలకి వాళ్ళ సొంతింటి కలను అందించాము. ఈ ఆరం ప్రాజెక్ట్ ద్వారా మరో 338 కుటుంబాలకి అందించబోతున్నాం. సో ఇది మీ సెకండ్? అవునండి, సక్సెస్. ఆల్రెడీ మీరు అయిపోయింది ఒకటి. అది ఎక్కడ ఉందండి? అది అక్కడే బాచుపల్లి కెనడీ స్కూల్ పక్కన ఎమరాల్డ్ హైట్స్ ప్రాజెక్ట్ పేరు. ఓకే, సమంతిక ఎమరాల్డ్ హైట్స్ అనేది ఆల్రెడీ ఒకటి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఇది సెకండ్ వెంచర్ స్టార్ట్ చేశారు, ఆరం అనేది. సో ఇది ఎన్ని ఎకరాల్లో ఉంటుంది? దీని తాలూకు బెనిఫిట్స్ ఏంటి అసలు? టోటల్ ఏరియా వచ్చేసి 3 acres అండి. అందులో మనం 60% ఓపెన్ స్పేస్ వదిలి 20,000 square feetతో క్లబ్ హౌస్, అలాగే 2 blocks అపార్ట్మెంట్స్ కడుతున్నాం. ఓకే, అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ మీది కూడా చూసాను, నేను వెళ్ళడం జరిగింది అక్కడికి. పెద్దగా ఏం కట్టకుండా వేలలో మనం చూసాం, థౌజండ్స్ ఆఫ్లో ఒకే దగ్గర ఇవ్వకుండా మీరు చాలా తక్కువగా తీసుకొని యూనిట్ని 2 యూనిట్లు కానీ 3 యూనిట్లు కానీ అలా తీసుకొని చేస్తున్నారు. ఆ ఐడియా ఎవరిది అసలు? ఎందుకంటే ఒకే దగ్గర అంత పెద్ద రష్ అయినా కూడాను జనరల్గా ఎవరైనా ఇంటికి వెళ్ళంగానే కోరుకుంటారు, అంటే పీస్ఫుల్గా ఉండాలి అని కోరుకుంటారు. ఎక్కువ మంది కూడా ఎక్కువ రష్ మనకి అంత గజ్బిజ్గా ఉంటుంది. సో మీరు తక్కువ యూనిట్స్ తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? మీరు చెప్పిన విధంగానే ఈ ప్రాజెక్టు చాలా కస్టమర్ సెంట్రిక్గా, ఒక కస్టమర్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించి నెంబర్ ఆఫ్ యూనిట్స్ కానీ అక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ కానీ డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఇల్లు కొనాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఆలోచించేది లొకేషన్ గురించి. మన ప్రాజెక్ట్ వచ్చేసి బౌరంపేట్ మెయిన్ రోడ్ 200 feet మెయిన్ రోడ్ మీద ఉన్న ప్రాజెక్ట్ ఇది. ప్రగతి నగర్కి, బాచుపల్లికి, హైటెక్ సిటీకి అదేవిధంగా ఒక పక్కన ORRకి చాలా దగ్గర ప్రాక్సిమిటీ ఉంది. అలాగే రెసిడెంట్స్ గురించి మేము ఈజ్ ఆఫ్ లివింగ్ అనేది ఎలా మీకు చెప్పాలంటే, ప్రాక్సిమిటీ చూస్తే కనుక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ హైదరాబాద్ అందరికీ తెలుసు, ఇట్ ఈస్ అ సిటీ ఆఫ్ యంగ్ ఫ్యామిలీస్. రేపు పిల్లలు ఎక్కడన్నా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ చదువుకోవాలన్నా మన ప్రాజెక్ట్కి దగ్గరలోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, ఓక్ రిడ్జ్ కానీ, సిల్వర్ ఓక్స్ కానీ, కెనడీ కానీ ఇలాంటి వెరీ రెప్యూటెడ్ స్కూల్స్ ఉండటం. అలాగే కాలేజెస్కి వస్తే ఇంజనీరింగ్ కాలేజెస్ విజ్ఞాన్ జ్యోతి, BVRIT, KLU ఇవన్నీ ఉండటం, మమతా మెడికల్ కాలేజ్ ఉండటం. ఐ థింక్ అక్కడ నియర్ బై ఫోరం మాల్ కూడా అవుతుంది అనుకుంటా కదా మీరు ఇప్పుడు చెప్పిన అడ్రస్? అంటే JNTUకి మనం ఒక 15 to 20 minutesలో రీచ్ అవ్వచ్చు. అక్కడ నుంచి అన్ని మాల్స్. కాకపోతే మీరు ఆ రోడ్ కనుక చూసినట్లయితే అప్కమింగ్ 4-5 yearsలో బాచుపల్లి బౌరంపేట్ ఏరియా ఈజ్ గోయింగ్ టు బి ఎ సిటీ ఇన్ ఇట్ సెల్ఫ్ అండి. మీకు కావాల్సిన మాల్స్ కానీ ఫోరం మాల్ లాంటి చాలా మాల్స్ మన ఏరియాలోనే రాబోతున్నాయి. సో ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందండి ఇది ఆరం? మనం B block గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. వీఆర్ యూజింగ్ MyOne టెక్నాలజీ. ఇట్స్ అ వెరీ మోడర్న్ టెక్నాలజీ, షియర్ వాల్ టెక్నాలజీ వాడుతున్నాం. కాబట్టి ఒకసారి టిపికల్ ఫ్లోర్ స్టార్ట్ అవ్వగానే మనకి కన్స్ట్రక్షన్ అనేది చాలా ర్యాపిడ్గా అయిపోతుంది. హ్యాండ్ ఓవర్ అనేది 2026 ఎర్లీ 2026 కల్లా ఇద్దామని ఆలోచన. 2026 కల్లా మీరు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఎన్ని యూనిట్స్ తీసుకున్నారండి ఇక్కడ ఈ ఆరంలో? ఎన్ని యూనిట్స్ తీసుకున్నారు? టోటల్ ప్రాజెక్ట్ యూనిట్స్ వచ్చేసి 338. అందులో మళ్ళీ పైన 14th and 15th floor ఆర్ డూప్లెక్స్. వీఆర్ కాలింగ్ ఇట్ స్కై విలాస్. చాలా మందికి ఇప్పుడు డూప్లెక్స్ అపార్ట్మెంట్లో ఉంటున్నందుకు ఈ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్తో పాటు అదొక ఫీచర్ కూడా మనం యాడ్ చేసాం. డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ కూడా కావాలని చాలా రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి ఈ మధ్య. సో వాటిని కూడా పరిగణలోకి తీసుకుని డూప్లెక్స్ కూడా పైన 2 floor కేటాయించడం జరిగింది. టోటల్గా మనకి ఎన్ని ఫ్లోర్స్ రావడం? G+15. 15 ఒక్కొక్క ఫ్లోర్కి 13 apartments. అంటే 2 unitsలో తీసుకున్నారు కంప్లీట్. 2 blocks, yes. 2 blocks, అదే A block, B block.
అండ్ మిగతా ఏమైనా బెనిఫిట్స్ ఇస్తున్నారా అవి కాకుండా? ఎస్, 20,000 స్క్వేర్ ఫీట్లో స్టాండ్ అలోన్ క్లబ్ హౌస్, ఈ 2 బ్లాకులకి సంబంధం లేకుండా సెపరేట్గా ఒక క్లబ్ హౌస్ వస్తుంది. అందులో మీకు స్విమ్మింగ్ పూల్ కానీ, బ్యాంకెట్ హాల్స్ కానీ, యోగా రూమ్స్, జిమ్ రూమ్స్, సెలూన్స్, సూపర్ మార్కెట్, బేసిక్గా వర్క్కి కానీ స్టడీకి కానీ తప్ప బయటకు వెళ్ళటమే తప్ప అసలు మన కమ్యూనిటీ నుంచి బేసిక్ నీడ్స్ కోసం ఎవరు అడుగు బయట పెట్టకుండా డిజైన్ చేయడం జరిగింది. అలాగే క్లబ్ హౌస్ కాకుండా మన యూనిట్స్లో కూడా కస్టమర్స్కి, యూనిట్స్లో కానీ ప్రాజెక్ట్లో కానీ కస్టమర్స్కి చాలా యూనిక్ ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడ చూసుండ్రు, కిచెన్స్లో మోడ్యులర్ కిచెన్స్ మనమే ఫిట్ చేసి ఇవ్వబోతున్నాము. అలాగే స్పెషల్ బెనిఫిట్స్. ఎస్, అండ్ మాస్టర్ బెడ్రూమ్లో వుడెన్ ఫ్లోరింగ్ కూడా మేము ఒక కాంప్లిమెంటరీ ఆఫర్గా అందరి మాస్టర్ బెడ్రూమ్లో వుడెన్ ఫ్లోరింగ్ మేమే ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాము. అలాగే బాల్కనీలో ఇన్విజిబుల్ గ్రిల్స్, ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కి కానీ పిల్లలకు కానీ ఎక్స్ట్రా సేఫ్టీగా బాల్కనీస్ అన్నింటిలో ఇన్విజిబుల్ గ్రిల్స్ ఫిట్ చేయడం జరుగుతుంది. అలాగే ఓపెన్ స్పేస్ గురించి మాట్లాడితే మీరు ఈవినింగ్ టైం పిల్లలు ఆడుకోవడానికి కానీ, వాకింగ్ చేసుకోవడానికి కానీ, కింద కల్చరల్ యాక్టివిటీస్, గెట్ టుగెదర్స్ లాగా చేసుకోవడానికి కింద గజిబో స్ట్రక్చర్స్ పెట్టడం జరిగింది. అలాగే 60% ఓపెన్ స్పేస్, మీరు ప్రాజెక్ట్ చుట్టూ యాంపుల్గా హ్యాపీగా ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటా మార్నింగ్ కానీ ఈవినింగ్ వాక్స్ కానీ. సో ఇప్పుడు ఈ ఆరం వచ్చేసరికి ఓన్లీ 2 BHK మాత్రమే ఉంటుందా, 3 BHK లేదు కంబైన్డ్గా ఉండడం జరుగుతుందా? సో మాకు 2 BHK 3 BHK ఫ్లాట్స్, నార్మల్ ఫ్లాట్స్ 2 and 3 BHK ఉన్నాయండి. స్కై విలాస్ వచ్చేసి 4 BHK, 2 BHK స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1190 and 1205 ఈ 2 వేరియంట్స్లో ఉన్నాయి. అలాగే 3 బెడ్రూమ్ వచ్చేసి 1525 స్క్వేర్ ఫీట్ అండ్ 1830 స్క్వేర్ ఫీట్ ఉండడం జరిగింది. వీటికే డబుల్ అనమాట. ఇప్పుడు 1190 కింద పైన 2380 స్కై విలా స్టార్ట్ అయ్యి మళ్ళీ 1830 స్క్వేర్ ఫీట్ 3000 అవి కూడా డబుల్ అయ్యి 3660 స్క్వేర్ ఫీట్, దట్ ఈస్ 4 బెడ్రూమ్ స్కై విలాస్. సో ప్రతి సామాన్యుడి కలకుడును సొంత ఇల్లు కట్టుకోవడం అంటూ ఉంటారు పెద్దలు, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని. సో ఆ ఇంటి విషయంలో, క్వాలిటీ విషయంలో ఎస్పెషల్గా చాలా కేర్ తీసుకుంటారు. సో మీరు ఆ క్వాలిటీ పరంగా, కన్స్ట్రక్షన్ విషయంలో ఆ క్వాలిటీ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి? సో మీరు ఇందాక నేను చెప్పినట్టు వీఆర్ యూజింగ్ షియర్ వాల్ టెక్నాలజీ. అండ్ కాంక్రీట్ విషయానికి వస్తే మేము ఇన్హౌజే ప్లాంట్ పెట్టుకొని మేము అన్ని సైంటిఫిక్గా ల్యాబ్స్కి మా ప్రోడక్ట్ డిజైన్ పంపించి వాటిని అప్రూవ్ చేయించుకోవడం జరిగింది. అలాగే మాకు పిఎంసి ఉన్నారు, దే ఎన్షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లైంట్. లేబర్ కాంట్రాక్టర్ ఉన్నారు, దే ఎన్షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లైంట్. అండ్ స్టీల్ కానీ సిమెంట్ కానీ అన్నీ టాప్ ఆఫ్ ద నాచ్ బ్రాండ్సే వాడటం జరుగుతుంది. మీకు స్టీల్లో జిందాల్ కావచ్చు, టాటా స్టీల్ కావచ్చు, అలాగే సిమెంట్లో ఓరియంట్ కానీ, అంబుజా సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, అన్ని టాప్ బ్రాండ్సే వాడటం జరుగుతుంది. అందులో క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్. ఎందుకంటే ఎవరైనా మా సైట్ విజిట్ చేసినప్పుడు కస్టమర్ కానీ ఇట్లా కంప్లైంట్స్ పరంగా ఎవరైనా అడిగినప్పుడు ఫస్ట్ మేము ఏం చెప్తామంటే ఎమరాల్డ్ హైట్స్ వెళ్ళి ఒకసారి చూసి రమ్మని చెప్తాం. ఎందుకంటే మా కాన్ఫిడెన్స్ మా ప్రీవియస్ వర్క్. మీరు ఎమరాల్డ్ హైట్స్ కనుక చూసినట్లయితే ఎంత కంప్లైంట్గా, ఎంత హై క్వాలిటీతో మేము ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేసామో అర్థమవుతుంది. సో అదే అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎమరాల్డ్ హైట్స్ స్టార్ట్ చేసి అది కంప్లీట్ అయిపోయింది, బుకింగ్స్ అయిపోయి, అండ్ వెంటనే మీరు దీన్ని స్టార్ట్ చేశానని చెప్పారు. అంటే అంత నమ్మకంగా ఉంది ప్రజల్లో దీనికి సంబంధించి. ఎస్, చాలా లీడ్స్ కానీ కస్టమర్స్ కానీ మాకు రెఫరల్స్ ద్వారా రావడం జరుగుతుంది. ఎమరాల్డ్ హైట్స్లో మేము అమ్మిన కస్టమర్సే ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్లో కూడా మాకు చాలా హెల్ప్ చేయడం జరుగుతుంది. వాళ్ళ రిలేటివ్స్లో కానీ, వాళ్ళ కొలీగ్స్లో కానీ, రోజు సైట్కి వచ్చే వాళ్ళలో అట్లీస్ట్ 25 to 30% మా ప్రీవియస్ వర్క్ చూసి నచ్చి వచ్చే వాళ్ళే వస్తున్నారు. సో ఇదే మీ సక్సెస్ మంత్రం, ఎందుకంటే అది కంప్లీట్ అయిన 1 yearలోనే మీరు దీన్ని అది కంప్లీట్ అయ్యేలోపే ఇది ఫౌండేషన్ వేయడం జరిగింది. సో ఇదే మీ సక్సెస్ మంత్ర. ఎస్. సో ప్రకీత్ గారు, పర్మిషన్స్ పరంగా ఎలాంటి భరోసా ఇస్తున్నారండి? ఎందుకంటే మనం చూస్తున్నాం పర్మిషన్స్ లేకుండా కట్టేసి ఎక్కడెక్కడో కట్టేసి తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు కొన్ని వాళ్ళు. సో ఆ పరంగా మీరు ఎలాంటి భరోసాను ఇస్తున్నారు? మనం రెగ్యులర్గా న్యూస్లో అవి చూస్తూ ఉంటాము, అక్రమ కట్టడాలని కూల్ చేయడం కానీ, అలాగే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీస్ ప్రీ లాంచ్ అని చెప్పి కస్టమర్స్ని మోసం చేయడాలు కానీ, ఇవన్నిటికీ ఒకటే సొల్యూషన్ రెరా. మనకి రెరా పర్మిషన్ ఉంది. రెరా పర్మిషన్ లెటర్, జిహెచ్ఎంసీ ప్రొసీడింగ్ లెటర్ కానీ, మనం లేబర్ ఫీజు, అన్ని రకాల కంప్లైంట్స్ మనం అడ్రస్ చేయడం జరిగింది. ఆ తర్వాతే వీ హ్యావ్ గాన్ ఇన్ టు ద మార్కెట్. సో ఇవాళ రేపు ఈ డిజిటల్ వరల్డ్లో మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్, 90% కస్టమర్స్ అవేర్గా ఉన్నారు. వాళ్ళే వచ్చి మాకు చెప్తారు ఆ ప్రాజెక్ట్లో ఇలా జరుగుతుంది, ఈ ప్రాజెక్ట్లో ఇలా జరుగుతుందని. సో కస్టమర్స్ ఆర్ ఆల్సో అవేర్ అండ్ వీఆర్ ఆల్సో ఫాలోయింగ్ ఆల్ ద ప్రోటోకాల్స్. సో మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్మెంట్లో వెళ్తున్నారా, లేదంటే బ్యాంక్ పరంగా లోన్స్ అలా వెళ్తున్నారా? అంటే ఆ పరంగా ఏమైనా ఎలాంటి కస్టమర్స్కి చాలా కంఫర్టబుల్గా మైల్ స్టోన్ పేమెంట్ ద్వారానే వెళ్తున్నాము. మనం జస్ట్ స్మాల్ బుకింగ్ అమౌంట్ కట్టి ఫ్లాట్ బుక్ చేసుకున్న తర్వాత పర్ స్లాబ్ మనం మైల్ స్టోన్ కన్స్ట్రక్షన్ జరిగిన ప్రోగ్రెస్
కి అనుగుణంగానే మనం ఆ కస్టమర్ మనకి పే చేయాల్సి ఉంటుంది, ఆ వెసులుబాటు ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎమరాల్డ్ హైట్స్లో కానీ ఆరంలో కానీ ఆల్మోస్ట్ ఒక 150 to 200 లోన్స్ ఆల్ ద లీడింగ్ బ్యాంక్స్ ఎస్బీఐ కానీ, ఐసిఐసిఐ కానీ, కోటాక్ కానీ ప్రాసెస్ చేయడం జరిగింది. ఆరంకి వచ్చేసి ఆల్ ద లీడింగ్ బ్యాంక్స్ ఆర్ అవర్ పార్ట్నర్స్. కస్టమర్స్కి ఎలాంటి లోన్ కావాలన్నా కూడా, ఏ బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా సో లోన్ పరంగా కూడా మీరు భరోసా ఇవ్వగలరు, ఎందుకంటే అన్నీ అయిపోయి ఆ లోన్ దగ్గర ఆగిపోతుంటారు చాలా మందికి, అది చాలా ఫేస్ చేస్తుంటారు ఆ ప్రాబ్లమ్ని. సో అటువంటి ఇబ్బందులు కూడా లేకుండా లోన్ పరంగా కూడా మీరు ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తారు. అంటే కస్టమర్స్కి ఎలిజిబిలిటీ ఉంటే కనుక మా మార్కెటింగ్ టీమే అది ఇనిషియేటివ్ తీసుకుని కస్టమర్కి లోన్ కూడా మా సైడ్ నుంచి మేము ప్రాసెస్ చేయించే ఫెసిలిటీ కూడా ఉంది. సో మీరు బుకింగ్ ప్రైస్ అది ఎంత ఉంటుంది, అంటే ప్రైసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయండి అసలు? నార్మల్గా 5,999, 5,999, 6,000 ప్లస్ ఎమ్యూనిటీస్ యాజ్ ఆన్ టుడే ప్రైస్ అండి. సో అంత తక్కువలో అంటే అంత తక్కువ ఏంటి అసలు? మళ్ళీ ఇక్కడ డౌట్ వస్తుంది, అంత తక్కువగా ఇది నమ్మొచ్చా నమ్మకూడదని డౌట్ వచ్చేస్తుంటుంది మళ్ళీ. అదే కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్. మీకు ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే, ఒక వర్కింగ్ పాపులేషన్, ఒక హస్బెండ్ అండ్ వైఫ్, ఒక మిడిల్ క్లాస్ జాబ్ చేసుకుంటున్నా కూడా వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద మంత్ ఈఎంఐ ఇద్దరికి అందుబాటులో, ఇద్దరికి కంఫర్టబుల్గా హ్యాపీగా ఉండేటట్టు మేము అది పరిగణలో తీసుకుని ఆ ప్రైస్ని అలా డిజైన్ చేయడం జరిగింది. మీరు కనుక చూస్తే ఆ ఏరియాలో మా కాంపిటీటర్స్ కానీ పక్కన చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్ట్స్తో పోలిస్తే వీఆర్ లో ప్రైస్డ్. సో అంటే ఎగ్జాక్ట్ మంచి కరెక్ట్, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కరెక్ట్ మంచి ప్లేస్లో ఉందని అర్థం అవుతుంది. అండ్ ఈవెన్ నేను కూడా చూడడం జరిగింది ఆ రోజు వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఇటువైపు ఓఆర్ఆర్కి దగ్గరలో ఉంది. అండ్ ఈవెన్ మియాపూర్ మెట్రో స్టేషన్ కూడా నియర్ బై ఉండడం జరిగింది. అండ్ ఫోరం హాల్స్ ఉన్నాయి, అండ్ బెస్ట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయి, కేఎల్ యూనివర్సిటీ లాంటి పెద్ద పెద్ద కాలేజెస్ కూడా ఉన్నాయి. సో అంటే ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఒక పీస్ఫుల్ వాతావరణంలో ఉండాలని అనుకుంటారు. సో వాటన్నింటికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆరం అంటారు మీరు, అవును అంతేనా? ఎస్. ఎందుకంటే చాలా ఎంప్లాయీస్, అంటే నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, మేము రిటైర్ అయిన తర్వాత ఇలాంటి ప్రాజెక్టులు ఉండాలని చెప్పి మాకు ఆల్మోస్ట్ ఎన్టీపీసీ గోదావరి కన్ నుంచి ఒక 10 సేల్స్ అయింది. ఓకే. సో లోకల్, మన లోకల్లో కాకుండా బయట నుంచి కూడా మీకు వస్తున్నాయి. అక్కడ ఎంప్లాయీస్ రిటైర్ అయ్యి వచ్చాక ఈ పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్లో మా లైఫ్ స్పెండ్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది మా ప్రాజెక్ట్ చూస్తే. మీరు కూడా చూసినప్పుడు, ఈవెన్ దో ఇట్ ఈస్ ఆన్ ద మెయిన్ రోడ్, మేము బిల్డింగ్ కొద్దిగా డిజైన్ చేసినప్పుడు ఆ బయట సౌండ్ డిస్టర్బెన్స్ మనకు అసలు లోపల రాకుండా కొద్దిగా అప్రోచ్ రోడ్డు కొద్దిగా దూరంలో పెట్టి చేసాం. అండ్ నాకు నచ్చింది ఏంటంటే, జనరల్గా మనం ఎక్కడికైనా ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళేటప్పుడు అడ్రస్ పరంగా కన్ఫ్యూజ్ అవుతారు. అంటే అఫ్కోర్స్ అది కరెక్ట్, ఆ వెంచర్కి వెళ్ళిపోతాం, సరే ఆ చెప్పిన వెళ్ళిపోతాం, కానీ ఏ బ్లాకు, బి బ్లాకు, సి బ్లాకు, డి బ్లాక్, రైట్ తిరగండి, లెఫ్ట్ తిరగండి అలా ఉండకుండా మీరు స్టార్ట్ అవ్వగానే క్లబ్ హౌస్, దాని తర్వాత ఏ బ్లాక్ ఉంది, ఆ పక్కన బి బ్లాక్, ఏం కన్ఫ్యూజ్ ఏం కావకలా ఏ ఫ్లోరు ఎక్కడికి రావాలి ఏంటంటే ఎగ్జాక్ట్గా వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది ఆ విషయం. అంటే నేను ఎక్కువగా థ్రిల్ అయింది అదే, ఎందుకంటే చాలా మనం చూస్తూ ఉంటాం కదా వేరే దగ్గర కూడా, చాలా కన్ఫ్యూజ్ అవుతా, ఫస్ట్ లెఫ్ట్ తిరగండి, తర్వాత సెకండ్ లెఫ్ట్ తిరగండి అన్న కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది చాలా మందికి. సో అది బాగుంది అక్కడ. చాలా గేటెడ్ కమ్యూనిటీస్ మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు విజిటర్ పార్కింగ్ వెతుక్కోవడంలోనే మీకు ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes అక్కడే టైం అసలు వేస్ట్ అయిపోతుంది. ఎస్, అలా కాకుండా డిజైన్ కూడా మనం అప్రోచ్ కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి, గెస్ట్లకు కానీ, రేపు సర్వీసెస్ యూటిలైజ్ చేసుకునేప్పుడు ఏదైనా డెలివరీస్ వచ్చినప్పుడు కానీ చాలా కంఫర్టబుల్గా ఉండేటట్టు ఆ లేఅవుట్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ లిఫ్ట్స్, మీరు ఇందాక చెప్పినట్టు ఈజ్ ఆఫ్ లివింగ్లో లిఫ్ట్స్, హై స్పీడ్ షిండర్ లిఫ్ట్స్నే మనం యూజ్ చేస్తున్నాము. ఓకే. అండ్ మీరు ఇంతకుముందు స్కై విల్లాస్ గురించి కూడా చెప్పారు. సో అందులో ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు, వేరేగా ఏమైనా బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుందా స్కై విల్లాస్కి? వచ్చేసరికి 4 bedroom అపార్ట్మెంట్స్ అండ్ కొద్దిగా ప్రీమియం ఇంటీరియర్స్ ఇస్తున్నాం. అలాగే మాడ్యులర్ కిచెన్, ఎలాగో అన్ని ఫ్లాట్స్కి ఇస్తున్నా కూడా డూప్లెక్స్ అనేసరికి కొద్దిగా ఫినిషింగ్స్ కానీ అవి ప్రైస్ కూడా ఎక్కువ. ఇందాక మీకు చెప్తాం మర్చిపోయాను, ప్రైస్ కూడా మార్జినలీ కొద్దిగా ఎక్కువ, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద స్కై విల్లాస్ కాబట్టి కొంచెం కొద్దిగా ప్రీమియం ఫీచర్స్. నాకు తెలిసి అవి కూడా అంత ఎక్కువ అనుకోరు, ఎందుకంటే మీరు చెప్పిన ఇంతకు ముందు 5,999 కాస్ట్కి అందరూ ఓకే ఉంటారు నాకు తెలిసి. మాకు స్కై విలాస్ యాక్చువల్గా మాకు విపరీతమైన ప్రెషర్ ఉంది. అంటే మోర్ దెన్ మాకున్న స్కై విలాస్ కంటే ఆల్రెడీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫేజ్ ఇంత ఎర్లీ ఉన్నప్పటికీ స్కై విలాస్ మాత్రం
చాలా కస్టమర్ల మధ్యలో పోటీ ఉందండి. ఓకే. అండ్ కిడ్స్ పరంగా ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? ఎందుకంటే అది కూడా చాలా చాలా ఆలోచిస్తూ ఉంటారు. కిడ్స్ బయటికి వెళ్ళకుండా. బయటకు వెళ్ళకుండా ఇక్కడే స్విమ్మింగ్ పూల్ కానీ, టెన్నిస్, బ్యాడ్మింటన్, స్కేటింగ్ రింక్, జిమ్ అండ్ ఆల్సో ట్యూషన్స్ కూడా మనం కండక్ట్ చేసుకోవడానికి ఒక హాల్ని క్లబ్ హౌస్లో కేటాయించబోతున్నాము. కిడ్స్ విషయానికి వచ్చేసరికి సేఫ్టీ పరంగా మనం ప్రాజెక్ట్ చుట్టూ సీసీటీవీ కానీ, రేపు మెయింటెనెన్స్ ఆబ్వియస్లీ మనం హ్యాండ్ ఓవర్ చేశాక అసోసియేషన్ అయినా కూడా మనం డిజైన్ చేసిన పరంగా సెక్యూరిటీ, చుట్టుపక్కల బౌండరీ వాల్స్ కానీ, ఫెన్సింగ్ కానీ ఎక్స్ట్రా సేఫ్టీ ఉండేటట్టు చేస్తున్నాం. ఇందాక చెప్పినట్టు బాల్కనీస్లో కూడా, ఎందుకంటే ఎలాంటి చాలా మంది ఆలోచిస్తారు కిడ్స్. చాలా వార్తలు కూడా చూస్తూ ఉంటాం మనం, ఎలాంటి ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో ఆ పరంగా కూడా ఏం ఆలోచించుకుంటే మంచి బెనిఫిట్స్ అయితే. ఈవినింగ్ టైం కానీ మనం చూస్తూ ఉంటాం గేటెడ్ కమ్యూనిటీస్లో పెద్దవాళ్ళందరూ కింద గ్యాదర్ అయ్యి అలా మీటింగ్ పెట్టుకోవడానికి కానీ, వాకింగ్ చేయడానికి కానీ ఓపెన్ స్పేస్ అండ్ ఆల్సో గెజిబోస్, ఒక మంచి గ్రీనరీ వేసి కింద సీటింగ్ ఇచ్చి వాళ్ళు ఈవినింగ్ టైం బాగా మాట్లాడుకోవడానికి, అలాగే మార్నింగ్ వాక్ చేసుకోవడానికి ఓపెన్ స్పేస్ బాగా ఉపయోగపడుతుంది. ఓన్లీ స్కూల్స్ వెళ్ళడానికి, హాస్పిటల్ వెళ్ళడానికి అది తప్ప మిగతా అన్నీ మనకి అక్కడే అవైలబుల్గా ఉంటాయి. అదర్ దెన్ స్కూల్, వర్క్ ఆర్ హాస్పిటల్ తప్పితే అసలు బయట అడుగు పెట్టాల్సిన అవసరం ఉండదు. ప్రకీర్తి గారు, వై చూజ్ సమంతక ఆరం అంటే మీరు ఏం చెప్తారు ఫైనల్గా? అదే కస్టమర్స్కి నేను చెప్పే మాట ఏంటంటే, ఇల్లు కొనాలనుకుంటున్నప్పుడు మనం ఒక పేపర్ మీద చెక్ పాయింట్స్ రాసుకోవాలనుకుంటే ఫస్ట్ లొకేషన్, ఇందాక చెప్పినట్టు యాక్సెస్ కానీ, ప్రాక్సిమిటీ కానీ అన్నీ ఉన్న ప్రాజెక్ట్, ఒక బూమింగ్ ఏరియాలో విత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, విత్ గుడ్ హాస్పిటల్స్, విత్ గుడ్ షాపింగ్ ఫెసిలిటీస్ అండ్ విత్ గుడ్ యాక్సెస్ టు ఓఆర్ఆర్, వీటన్నిటిని ఇదంతా అన్బీటబుల్ ఈ లొకేషన్ అనేది. ఆ తర్వాత ఫీచర్స్, నేను ఇందాక చెప్పినట్టు వుడెన్ ఫ్లోరింగ్ కానీ, మాడ్యులర్ కిచెన్స్ కానీ, ఇన్విజిబుల్ గ్రిల్స్ కానీ, క్లబ్ హౌస్ కానీ, ఓపెన్ స్పేసెస్ కానీ, పార్కింగ్ కానీ, అలాగే సేఫ్టీ మెజర్స్ కానీ, ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాల్సిన విషయం. లొకేషన్, ఫీచర్స్ అండ్ మీరు చెప్పినట్టు ప్రైస్. హైదరాబాద్లో చాలా బిల్డర్స్తో పోలిస్తే మేము చాలా రీజనబుల్గా, సామాన్యుడికి అందుబాటులో, ప్రతి ఒక్కళ్ళు సొంతింటి కళను నెరవేర్చుకోవాలని చాలామంది మాకు వచ్చి చెప్తుంటారు, హైదరాబాద్ వచ్చి 20-25 సంవత్సరాలు అవుతుంది కానీ మాకు సొంత ఇల్లు లేదు అని. ఆ విజన్తోనే అసలు ఈ కంపెనీ పుట్టింది. సో అందరికీ తమ సొంత ఇల్లుని అందించాలన్న ప్యాషన్తో మేము పనిచేస్తున్నాము. అండ్ మా ప్రొఫైల్ కూడా కస్టమర్స్కి ఇంతకుముందు కంప్లీట్ అయిన ఎమరాల్డ్ హైట్స్ ప్రాజెక్ట్కి వెళ్ళి మా క్వాలిటీ కానీ, మా ఫినిషింగ్స్ కానీ, మా కేర్ ఆఫ్ ద కమ్యూనిటీ ఒకసారి అది చూసుకునే ఆర్ఎంకి రమ్మని చెప్తాం మేము. సో ఇవన్నీ మనసులో పెట్టుకుని ఒకసారి సైట్ విజిట్ చేసి మా మార్కెటింగ్ టీమ్తో మాట్లాడి మీ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్తే దాన్ని బట్టి వీ కెన్ డిజైన్ అ గుడ్ ప్లాన్ ఫర్ యూ. అలాగే డొమెస్టిక్ మార్కెటే కాకుండా ఎన్ఆర్ఐస్, చాలామంది ఎన్ఆర్ఐస్ ఈ చుట్టుపక్కల ఉన్న ఫీచర్స్, ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూసి రెంటల్ వాల్యూ ఫ్యూచర్లో చాలా ఉంటుందని చెప్పి ఆల్మోస్ట్ ఒక 10 to 12 ఎన్ఆర్ఐస్ హ్యావ్ బుక్డ్ అ ఫ్లాట్ ఇన్ ఆరం. అసలు సైట్ విజిట్ కూడా చేయలేదు వాళ్ళు. ఓకే, అంత నమ్మకంగా తీసుకుంటున్నారంటారు. సో ఫైనల్గా ఏంటంటే మీ బంగారు భవిష్యత్తుకు కానుక సమంతక ఆరం అంటారు. ఎస్, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కాంటాక్ట్ అయ్యి ఎవరైనా మీరు చూసేవాళ్ళు సైట్ విజిట్ చేయాలనుకుంటే కనుక డెఫినెట్గా స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ని కాంటాక్ట్ చేయండి. మా టీం మిమ్మల్ని గైడ్ చేస్తుంది. సో ప్రకీర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతిదీ క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు చెప్పినట్టు కూడాను డైరెక్ట్గా వెళ్ళండి, విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది. లొకేషన్ పరంగా కూడాను, చుట్టూ బెనిఫిట్స్ కూడాను, ఎందుకంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ దగ్గరగా ఉన్నాయి, కాలేజెస్ దగ్గరగా ఉన్నాయి. అలాగే ఇటువైపు ప్రతి ఒక్కదాన్ని కూడా మెట్రో స్టేషన్ పరంగా కూడాను, మరి సిటీకి ఎక్కువ దూరంలో కూడాను, ఎటువైపు చూసుకున్నా 10 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంది. సో అన్నిటికీ అనుగుణ ప్రశాంతంగా ఆఫీస్ నుంచి రాగానే ప్రశాంతమైన వాతావరణంలో మీకు మీ సొంత ఇంటి కళ అయితే నెరవేర్చాలంటే ఖచ్చితంగా మీరు సమంతక ఆరం అయితే డెవలపర్స్ వారిని కాంటాక్ట్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతీక్ గారు. థ్యాంక్స్ సార్.